హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ నగరం వేగంగా మారుతున్న ఈ ఆధునిక నగరంలో ఎత్తైన భవనాల మధ్య వేలాది వాహనాల మధ్య ఒక శక్తి క్షేత్రం మాత్రం ఎంతో మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచింది. అదే శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం. జూబ్లీహిల్స్లోని రోడ్ నంబర్ 55 వద్ద కొలువైన ఈ అమ్మవారి ఆలయాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. పెద్దమ్మ తల్లి అంటే తల్లులకే తల్లి, మహాశక్తి స్వరూపిణి అని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర ఎంతో ఆసక్తికరమైనది. ఒకప్పుడు నేటి జూబ్లీహిల్స్ ప్రాంతం దట్టమైన అడవులతో కూడిన ప్రాంతంగా ఉండేది. స్థానిక కథనాల చెబుతున్నాయి. ఈ సమయంలో ఈ ప్రాంతంలో అమ్మవారి చిన్న విగ్రహం ఉండేదని, స్థానికులు అక్కడే అమ్మవారిని భక్తితో పూజించేవారని ఆలయానికి సంబంధించిన సమాచారం చెబుతుంది. కాలం గడిచే కొద్దీ ఈ చిన్న పూజా స్థలం భక్తుల విశ్వాసంతో ఒక ప్రసిద్ధ దేవాలయంగా మారింది. ఆలయ అధికారిక వెబ్సైట్ ప్రకారం పెద్దమ్మ తల్లి ఆలయం సుమారు 150 సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తారు. అయితే ఆలయ ప్రాచీనతకు సంబంధించిన ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. 1993 సంవత్సరంలో ఆలయ అభివృద్ధి పెద్ద స్థాయిలో జరిగింది. అదే సమయంలో రాజగోపురం నిర్మించబడింది. దీంతో ఆలయం మరింత విశిష్ట రూపాన్ని సంతరించుకుంది. పెద్దమ్మ తల్లిని భక్తులు తమ సొంత తల్లిలాగా భావిస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే తల్లి తన పిల్లను ఎలా కాపాడుతుందో అలాగే పెద్దమ్మ తల్లి కూడా తమను కాపాడుతుంది అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి బోనాలు అత్యంత ప్రత్యేకమైన పండగ. తెలంగాణ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన బోనాల సమయంలో మహిళలు అలంకరించిన బోనం కుండలను తలపై మోసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. పసుపు, కుంకుమ, వేపాకుల దీపంతో అలంకరించిన ఆ బోనం భక్తి, కృతజ్ఞతకు ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాదు, ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవం కూడా ఈ ఆలయంలోని ముఖ్యమైన వేడుకల్లో ఒకటి. హైదరాబాద్ ఆధునిక నగరం జీవితం ఎంతగా విస్తరించినా తన భక్తుల హృదయాల్లో మాత్రం పెద్దమ్మ తల్లి స్థానం స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రసిద్ధ కథనం ప్రకారం పెద్దమ్మ తల్లి మహిషాసుర సంహారం తర్వాత అమ్మవారు విశ్రాంతి తీసుకున్న ప్రదేశమే ప్రస్తుత పెద్దమ్మ తల్లి ఆలయ స్థలమని ఒక స్థానిక పురాణం చెబుతుంది. మరో ప్రసిద్ధ కథనం ప్రకారం అమ్మవారు యుద్ధం అనంతరం ఈ ప్రాంతంలోని ఒక బావి వద్ద నీరు తాగి దాహం తీర్చుకున్నారని, తర్వాత ఒక గొర్రెల కాపరికి అమ్మవారి విగ్రహం కనిపించిందని చెబుతారు. ఆ ప్రదేశంలోనే ఆలయం ఏర్పడిందని స్థానిక కథనం. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయం పాతకాలం నుంచే క్షేత్రంగా చెప్పబడుతుంది. అయితే 1993 ప్రాంతంలో ఆలయాన్ని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసి రాజగోపుర నిర్మాణం చేపట్టడంలో పి. జనార్దన్ రెడ్డి గారి కీలక పాత్ర ఉందని ఆలయంపై ప్రచురితమైన వివరాలు చెబుతున్నాయి. ఆలయ ఫౌండర్ డెవలప్మెంట్గా పేర్కొంటున్నాయి. ఆయన వ్యక్తిగత శ్రద్ధతో ఆలయ అభివృద్ధి జరిగిందని, తర్వాత ట్రస్ట్ ద్వారా కూడా మరిన్ని అభివృద్ధి పనులు జరిగాయని ఆలయ సంబంధిత వనరులు పేర్కొన్నాయి. అంటే ఈరోజు మనం చూస్తున్న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ప్రముఖమైన ఆలయంగా తీర్చిదిద్దడంలో పీజేఆర్ గారి పాత్ర చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు చాలా వైభవంగా జరుగుతాయి. 2026లో కూడా భక్తులు పెద్దమ్మ తల్లికి బంగారు, వెండి బోనాలు సమర్పించారు. పోతురాజు విన్యాసాలు, డప్పులు ఊరేగింపులతో కార్యక్రమాలు జరిగాయి. బోనం అంటే సాధారణంగా అమ్మవారికి భక్తులు సమర్పించే నైవేద్యం. మహిళలు అలంకరించిన బోనాలు తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయానికి తీసుకొని వస్తారు. అక్కడ భోజనాలు, అన్నదానం కూడా ఉన్నాయి. పెద్దమ్మ తల్లి ఆలయంలో అన్నదానం కూడా ముఖ్యమైన సేవ. ఆలయానికి సంబంధించిన సమాచారం ప్రకారం మంగళవారం, శుక్రవారం అన్నదానం నిర్వహించే సాంప్రదాయం ఉంది. పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో కూడా అన్నదానం నిర్వహించబడుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. పి. జనార్దన్ రెడ్డి గారి చొరవతో ఆలయ అభివృద్ధి జరిగిన తర్వాత భక్తుల కోసం అన్నదానానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా అభివృద్ధి చేసినట్లు ఆలయానికి సంబంధించిన వివరాలు చెబుతున్నాయి. పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించే ఆచారం
ఉంది. కుంకుమార్చన పెద్దమ్మ తల్లి ఆలయంలో ముఖ్యమైన సేవల్లో ఒకటి, ప్రత్యేక సందర్భంలో మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమార్చన చేస్తారు. అమ్మవారికి సౌభాగ్యాన్ని సంబంధించిన మంగళ ద్రవ్యాలుగా సమర్పించడం భక్తుల్లో ఉన్న ఆచారం. అమ్మ తల్లి ఆలయంలో ఒక ప్రసిద్ధ ఆచారం ఉంది. అదేమిటంటే, ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఒక ప్రదేశంలో ఒక రూపాయి నాణ్యాన్ని నిలబెడతారు. అలా రూపాయి నాణ్యం నించుంటే భక్తులు మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇది భక్తుల విశ్వాసం మరియు స్థానిక ఆచారం. అమ్మ తల్లి ఆలయంలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణ నిర్వహిస్తారు. ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక రూపంలో అలంకరించి దర్శనమిస్తారు. నవరాత్రుల సమయంలో ఆలయాలకి భక్తుల రద్దీ పెరుగుతుంది. ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు జరుగుతాయి. అమ్మ తల్లి ఆలయం వాహన పూజకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ చాలామంది కొత్త వాహనం కొనుక్కున్నవారు పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చి పూజలు చేసుకొని వెళ్తారు. ఆలయంలో ప్రత్యేకంగా కనిపించేవి భారీ రాజగోపురం, ప్రధాన అమ్మవారి సన్నిధి, ధ్వజస్తంభం, కళ్యాణ మండపం, గణపతి, లక్ష్మీ, సరస్వతీదేవి వంటి ఉపనిధుల సన్నిధి, నాగదేవత సన్నిధి. ఆలయంలో నిర్మాణంలో దక్షిణ భారత ద్రావిడ శైలి ప్రభావం కనిపిస్తుంది. అమ్మవారి ఆలయంలో అన్నదానం కూడా ఆలయ సేవల్లో ఒక ముఖ్యమైన భాగం. ఆలయంలో మంగళవారం, శుక్రవారం అన్నదానం నిర్వహించే సాంప్రదాయం ఉంది. రథోత్సవం వంటి ప్రత్యేక ఉత్సవాల్లో కూడా అన్నదానం నిర్వహిస్తారు. రథసప్తమి రోజున ఆలయంలో ముఖ్యమైన ఉత్సవంగా ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు అభిషేకం, నవగ్రహ హోమం, రుద్రం, చండీ హోమం, పూర్ణాహుతి, అన్నదానం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాలామంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి అక్కడే అమ్మవారికి మేకను కానీ కోడిని కానీ బలి ఇచ్చి అందరూ కలిసి వండుకొని తింటారు. ఈ ఆలయానికి ఇదొక ప్రసిద్ధి. ఈ ఆలయంలోని అమ్మవారి దర్శనం చాలా మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది. చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఈ ఆలయం చాలామంది భక్తులు చాలా విశ్వాసంగా ఉంటారు. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఈ ఆలయంలోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత ఆ పనిని మొదలు పెడతారు. దానివల్ల ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ అమ్మవారిని చాలామంది భక్తులు తమ తల్లిగా భావిస్తారు. అందుకే తమ జీవితంలోని ప్రత్యేక సందర్భాలలో ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. పెద్దమ్మ తల్లి దేవాలయం చాలామంది భక్తులకు విశ్వాసంగా నిలుస్తుంది. పెద్దమ్మ తల్లి ఆలయంలో కోనేరు, గోశాల ఉన్నాయి. ఈ ఆలయం చాలా పెద్దదిగా, విశాలంగా ఉంటుంది.